Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the lesson The Antidote from Internet First Year, Part 3rd. The director was impressed. హీరో తన యొక్క సమస్యని చెప్పుకోగానే దర్శకుడు కొంతవరకు ఇంప్రెస్ అయిపోయాడు, ప్రభావితుడైపోయాడు. ఈ టర్న్ టు హిజ్ అసిస్టెంట్, తన యొక్క అసిస్టెంట్ వైపు చూసిండు, తిరిగిండు. హూ ఆల్వేస్ షాడోడ్ హిమ్, అతని యొక్క అసిస్టెంట్ ఎప్పుడు డైరెక్టర్తోనే ఉంటాడట, ఎందుకంటే డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్తోనే ఉండాలిగా. క్యారింగ్ ఏ పోర్ట్ఫోలియో అంటే ఒక బుక్. ఆ డైరెక్టర్ యొక్క అసిస్టెంట్ ఎప్పుడు తన యొక్క చంకలో ఒక బుక్ పట్టుకొని ఉంటాడట. అండర్ ఇస్ ఆర్మ్ అండ్ కామెండ్ అంటే ఆర్మ్ అంటే అండర్ ఇస్ ఆర్మ్ అంటే ఆయన చేతిలో ఏదో ఒక పోర్ట్ఫోలియో అంటే బుక్ పట్టుకొని ఉంటాడట. అండ్ కమాండెడ్, ఆజ్ఞాపించింది డైరెక్టర్. ఏమన్నాడంటే ఫెచ్ ద స్టోరీ రైటర్, అంటే డైరెక్టర్ తన అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పిండు స్టోరీ రైటర్ని తీసుకొని రాపో అని. ప్రెజెంట్లీ హీ అరైవ్డ్, అప్పుడు స్టోరీ రైటర్ వచ్చిండు. ఈజ్ లిప్స్ రెడ్ విత్ ద చూయింగ్ ఆఫ్ బీటెల్ లీవ్స్, అంటే స్టోరీ రైటర్కు తమలపాకు నమలే అలవాటు ఉందట. ఈ తమలపాకు నమలడం వలన ఏమైపోయిందంటే అతని యొక్క పెదాలు రెడ్గా అయిపోయినాయట. ఈ వాజ్ ఎ సక్సెస్ఫుల్ స్టోరీ రైటర్. ఈ రైటర్ ఎట్లాంటివాడంటే మంచి సక్సెస్ఫుల్ స్టోరీ రైటర్. హూ మేడ్ ఏ లాట్ ఆఫ్ మనీ బై డాషింగ్ అప్ ప్లాట్స్ ఫర్ ఫిలిం పీపుల్, అంటే సినిమా చూసే ప్రజల కోసం ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ రాసి ఎక్కువ డబ్బు సంపాదించిండట. హీ లాఫ్డ్ అలౌడ్ ఆన్ హియరింగ్ ఆఫ్ ద ప్రాబ్లం క్రియేటెడ్ బై ద యాక్టర్ చెప్పినటువంటి ప్రాబ్లం విని నవ్విండట. ఎవరు? స్టోరీ రైటర్. హీ వాజ్ నాట్ ద యాంగ్రీ టైప్ టు ఫీల్ ఆప్సెట్ ఎట్ కాంట్రరీ సజెషన్స్. హీ వాజ్ నాట్ ద యాంగ్రీ టైప్ అంటే అతను కోపానికి వచ్చేటువంటి వ్యక్తి కాదు. జనరల్గా డైరెక్టర్ కోపం ఎక్కువ ఉంది కానీ స్టోరీ రైటర్కి అట్లా కోపం వచ్చేది కాదు అన్నట్టు. ఓకే, హీ డిక్లేరేషన్ ఏమన్నాడు? ఇంపాసిబుల్ టు చేంజ్ ద స్టోరీ, కథను మార్చడం సాధ్యం కాదు అన్నాడట. హౌ కెన్ హీ రిఫ్యూజ్ టు డై, ఐఎమ్ బిజీ. అరే చనిపోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడు హీరో? చనిపోమను అన్నాడు. అంటే నిజంగా ఏమన్నా చనిపోవడం నటించుడే కదా అన్నట్టుగా. ఐఎమ్ బిజీ, నేను చాలా బిజీ ఉన్నా అన్నాడట. హీ టర్న్డ్ ఆన్ హిజ్ హీల్ అండ్ స్టార్టెడ్ అవుట్. ఇక ఆయన ఒకవైపు తిరిగి వెళ్తూ ఉన్నాడు బయటికి. అంటే హీ అంటే ఇక్కడ ఎవరు? స్టోరీ రైటర్ బయటికి వెళ్తూ ఉన్నాడట. బయటికి వెళ్తూ ఎట్ ద డోర్ హీ స్టాప్డ్, బయటికి వెళ్తూ డోర్ దగ్గర అయిపోయిందట. టు యాడ్ ఎనీవే సెండ్ ఫర్ అవర్ బాస్ అండ్ టెల్ హిమ్ అబౌట్ ఇట్, ఏదేమైనా సరే ఈ విషయాన్ని మన బాస్కు తెలియజేయండి అన్నాడట. ఇక్కడ బాస్ ఎవరు? ప్రొడ్యూసర్. ద బాస్ కేమ్ రన్నింగ్ ఇన్ టు ద సీన్, అప్పుడు బాస్ పరిగెత్తుకుంటూ వచ్చిందట అక్కడికి. హీ ఆస్క్డ్ యాంగ్జియస్లీ, అంటే కలవరంతో అడిగిందట. వాట్ ఈజ్ ఆల్ దిస్ ట్రబుల్ అబౌట్, దేని గురించి సమస్య, దేని గురించి కష్టం వచ్చింది అన్నట. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్, ఏమైంది, దేని గురించి నన్ను పిలిపించరు అన్నట్టుగా. గోపాల్ సాట్ ఇన్ హిజ్ చైర్ అన్మూవింగ్, గోపాలు తన యొక్క చైర్లో అలాగే కూర్చున్నాడు కదలకుండా, ఎందుకంటే అట్లాగే కంటిన్యూషన్లో సీన్ తీసుకోవాలి కాబట్టి. హీ వాజ్ నాట్ అలౌడ్ టు షిఫ్ట్ హిజ్ పొజిషన్ ఈవెన్ స్లైట్లీ, కొద్దిగా కూడా తన యొక్క పొజిషన్ మారద్దు, అంటే తన యొక్క భంగిమ అలాగే ఉండాలి కాబట్టి ఆయన మూవ్ కాలేదు, చైర్లో అట్లాగే ఉన్నాడు. కంటిన్యూటీ వుడ్ బి స్పాయిల్డ్ అదర్వైజ్, ఒకవేళ ఆయన చైర్ను కొంచెం టర్న్ అయినా కూడా కంటిన్యూయేషన్ అనేది దెబ్బతింటుంది. ఈ ఫెల్ట్ స్టఫీ, ద బిగ్ ల్యాంప్ స్కాచ్డ్ హిస్ ఫేస్, అంటే ఇక్కడ హీరో ఎట్లా ఫీల్ అవుతున్నాడు? అనీజీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. స్టఫీ అంటే ఇక్కడ అనీజీగా ఫీల్ అవుతూ ఉన్నాడు, ఎందుకంటే అతని ముందు పెద్ద ల్యాంప్ ఉంది, అతని ఫేస్ను కాల్చినట్టు అవుతుంది, చెమటలు వస్తున్నాయి. దే ఆల్ స్టూడ్ అరౌండ్ అండ్ లుక్డ్ ఎట్ హిమ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ ఫ్రీక్, అంటే అతని చుట్టూ టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అందరు కూడా అతని చుట్టూ నిలబడ్డారు. దేర్ ఫేసెస్ వర్ బ్లర్డ్ బియాండ్ ద షాడోస్, అంటే వాళ్ళ ముఖాలు ఇతనికి ఎట్లా బ్లర్గా స్పష్టంగా కనబడతలే, షాడో లాగా కనబడుతూ ఉన్నాయి. ఎవరికి? హీరో. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై యమాస్, గోపాల్ థాట్, గోపాల్ అనుకున్నాడట వీళ్ళంతా నా యములు. ఎవరు? డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, స్టోరీ రైటర్ కావచ్చు, లేదంటే ఇంకా టెక్నీషియన్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? యమాస్. అంటే యమా అంటే ఎవరు? డెత్ గాడ్ కదా. సో వీళ్ళంతా
నన్ను చంపడానికి వచ్చిన యముళ్ళు అంటున్నాడు. ఎవరు? గోపాల్ అనుకున్నాడు. దే ఆర్ బెంట్ అపాన్ సీయింగ్ మీ డెడ్. వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు అని అంటే నన్ను చావడానికి చూస్తూ ఉన్నారు. నన్ను వాళ్ళు చావడానికి చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చనిపోతారా అన్నట్టు, ఎప్పుడు చనిపోతున్నా అని. ద బాస్ కేమ్ ఓవర్ టు హిజ్ టేబుల్ అండ్ ఆస్క్డ్. టేబుల్ దగ్గరికి బాస్ వచ్చిండు, అడుగుతూ ఉన్నాడు. ఆర్ యూ ఇన్ యువర్ సెన్స్? నీకు బుద్ధి ఉందా అన్నట. గోపాల్ థాట్ హీ మైట్ అపీల్ టు ద అదర్స్ బాక్స్ ఆఫీస్ సెంటిమెంట్. అప్పుడు గోపాల్ థాట్ అంటే ఆలోచించి విన్నవించుకుంటున్నాడు బాక్స్ ఆఫీస్ సెంటిమెంట్ గురించి. ఈ సేడ్ అంటే హీరో అంటున్నాడు, పీపుల్ జనరలీ లైక్ టు సీ హ్యాపీ థింగ్స్ ఆన్ ద స్క్రీన్ సార్. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎట్లాంటి సినిమాలు చూడాలనుకుంటారంటే సంతోషంగా ఉండేటువంటి సీన్లు చూడాలనుకుంటున్నారు. అలాగే హ్యాపీ ఎండింగ్స్ అంటే సినిమాలో ఎండింగ్ హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ ఎండింగ్లో హీరోని చంపితే ఏం బాగుంటుంది సార్ అన్నట్టుగా అంటున్నాడు. ఐ హ్యావ్ సీన్ ద పబ్లిక్ టర్న్ అవే ఫ్రమ్ పిక్చర్స్ విచ్ ప్రజెంట్ సీన్స్ ఆఫ్ డెత్. అంటే హీరో అంటున్నాడు, నేను చాలా సీన్లు చూశాను సార్, ఈ మధ్య ప్రజలు ఎండింగ్లో హీరో చనిపోయేటువంటి సీన్ను చూడడానికి ఇష్టపడతలేరు అన్నమాట. ఓహో ఎక్స్క్లెయిమ్డ్ ద బాస్. అప్పుడు మళ్ళీ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యంతో. హీ రిమైన్డ్ థాట్ఫుల్ అండ్ సేడ్. అంటే అంటున్నాడు, యు ఆర్ రాంగ్, నువ్వు అన్నది తప్పు అంటున్నాడు. హీ టర్న్ టు ద డైరెక్టర్ అండ్ సేడ్. డైరెక్టర్ వైపు చూస్తూ బాస్ అంటున్నాడు, అంటే ప్రొడ్యూసర్, ఫార్మర్లీ నో డౌట్ ద పబ్లిక్ లైక్ టు సీ ఓన్లీ హ్యాపీ స్టఫ్. అంటే ఇంతకుముందు నువ్వు అన్నట్టుగా చాలామంది ఎండింగ్లో హ్యాపీగా ఉండేటువంటి సీన్లను చూడడానికే ఇష్టపడ్డారు. ద పబ్లిక్ టుడే ఈజ్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. ఐ హ్యావ్ స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు చెప్తూ ఉన్నాయి. పిక్చర్స్ విత్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ హ్యావ్ గ్రాస్డ్ 30% మోర్ దెన్ హ్యాపీ స్టోరీస్. అంటే హ్యాపీ స్టోరీస్ కంటే సాడ్ ట్రాజెడీ స్టోరీసే 30% ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసినాయి అని అంటున్నాడు. ఎవరు? ప్రొడ్యూసర్. ఇఫ్ యూ టేక్ ద ఫిగర్స్ ఆఫ్ ద లాస్ట్ 6 months అంటే గడిచిన 6 నెలల నుండి సినిమాలు కనుక చూసినట్లయితే ఏ సినిమాలకు ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిందో నీకు అర్థమవుతుంది. ఇట్ షోస్ దట్ ద పబ్లిక్ లైక్స్ టు ఎక్సర్సైజ్ సెంటిమెంట్స్ ఆఫ్ సింపతి అండ్ పిటీ. ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ సెంటిమెంటు, సానుభూతి, చనిపోయే సీన్లు అంటే ఇష్టపడుతూ ఉన్నారు. నో, ఐ విల్ నాట్ హ్యావ్ ద స్టోరీ ట్యాంపర్డ్ విత్ ఇన్ ఆన్ ఎనీ అకౌంట్. కథను మార్చడం నాకు ఇష్టం లేదు అని ప్రొడ్యూసర్ చెప్పిండట. ద డైరెక్టర్ ప్యాటెడ్ గోపాల్స్ బ్యాగ్ అఫెక్షనేట్లీ అండ్ సేడ్. అప్పుడు డైరెక్టర్ ఏం చేసిండట, గోపాల్ యొక్క వెన్ను తట్టిండట ఆప్యాయతగా అన్నట. దిస్ ఇస్ ఏ బ్రీఫ్ షాట్. ఇది చాలా చిన్న షాట్ అంటున్నాడు. ఐ వోంట్ టేక్ మచ్ టైం. నేను ఎక్కువ టైం తీసుకోను అంటున్నాడు డైరెక్టర్. డూ మేకప్ యువర్ మైండ్ టు కోఆపరేట్. నాకు కోఆపరేట్ చేయడానికి నీ మైండ్ని సిద్ధం చేసుకున్నట. హీ అడాప్టెడ్ ఏ మాలిఫైయింగ్ టోన్. అంటే అతన్ని బుజ్జగిస్తూ చెప్తా ఉన్నాడు హీరోను. హీ వాజ్ క్యాజువలింగ్ అంటే హీరోని బుజ్జగిస్తూ ఉన్నాడు. బట్ వాట్ డిడ్ ఇట్ మ్యాటర్. కానీ బుజ్జగించడం వల్ల లాభం ఏంటి? వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ క్యాజువలింగ్ ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ టు పర్సువేట్ ఎ మ్యాన్ టు డై కోఆపరేట్లీ. అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ కోఆపరేట్ చేయడం అంటే డైరెక్టర్కు సహకరించడము అంటే కోఆపరేటివ్ చేయడం అంటే చనిపోవడమే కదా అని అనుకున్నాడు. గోపాల్ ఫెల్ట్ దట్ హీ వాజ్ అబౌట్ టు లూజ్ హిస్ జాబ్ అండ్ సీ హిస్ ఫ్యామిలీ ఇన్ ద స్ట్రీట్స్ ప్రజెంట్లీ. గోపాల్ ఏమని భావిస్తున్నాడంటే ఇక ఈ సీన్లో కనుక నటించకపోతే జాబ్ అవుతుంది, జాబ్ అవుతే ఏమవుతుంది, అప్పుడు ఆయన కుటుంబం వీధిన పడుతుంది అని అనుకుంటా ఉన్నాడు. హీ వాజ్ వేస్టింగ్ ప్రేషియస్ స్టూడియో అవర్స్. అంటే ఇక్కడ హీరోనట స్టూడియో ఉంటుంది కదా, సినిమా స్టూడియో యొక్క విలువైన టైంను వేస్ట్ చేస్తూ ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. మోర్ క్రౌడ్ హ్యాడ్ గ్యాదర్డ్ టు వాచ్ ద సెన్సేషనల్ హ్యాపెనింగ్ టుడే. అంటే ఈరోజు జరిగేటువంటి ఎండింగ్ చూడడానికి చాలామంది ప్రజలు వచ్చారట, గుమికూడి చూస్తూ ఉన్నారట. ద డైరెక్టర్ ఆస్క్డ్ సాఫ్ట్లీ. డైరెక్టర్ నెమ్మదిగా సాఫ్ట్గా అడుగుతూ ఉన్నాడు. విల్ యూ బీ ప్రిపేర్డ్ టు గో త్రూ దిస్ సీన్ టుమారో అట్లీస్ట్. సరే మరి ఈ సీను ఇవాళ కాకుండా రేపైతే నటిస్తావా అని అడిగిండట. ఎవరిని? హీరోని. సర్టెన్లీ సార్, గోపాల్ సెడ్ విత్ రిలీఫ్. అబ్బా, రిలీఫ్తో ఖచ్చితంగా సార్ రేపైతే నటిస్తానట. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే కదా, బర్త్డే నాడే చనిపోయి సీన్ నడిస్తే బాగుంటుంది.
అంతేకాకుండా ఏంటిదని మీకు చెప్పాను కదా, ఐ షాల్ డూ వాట్ ఎవర్ యు మే ఆర్డర్ మీ టుమారో టు డూ టుమారో. మీరు నన్ను రేపు ఎలా చేయమంటే అలా చేస్తా, రేపు ఎలా నటించమంటే అలా నటిస్తా అన్నమాట. ఎట్ దిస్ ద అసిస్టెంట్ విత్ ఏ పోర్ట్ఫోలియో అండర్ హిజ్ ఆర్మ్ డాష్డ్ ఫార్వర్డ్ అండ్ క్రైడ్. ఈ సమయంలో ఈ డైరెక్టర్ యొక్క అసిస్టెంట్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చిండట. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ సీన్ టుడే సార్, ఈ సీన్ మనం ఈరోజే పూర్తి చేయాలి సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్తో అన్నట. వీఆర్ నాట్ గెట్టింగ్ దిస్ ఫ్లోర్ టుమారో సార్, మనము రెంట్కి తీసుకుంది ఈ స్టూడియోని ఇవాళకి, రేపటికి మనకు ఛాన్స్ లేదు అన్నట. ద అదర్ యూనిట్ వాంట్స్ ఇట్ ఫర్ ద ప్యాలెస్ సెట్. ఈ ప్యాలెస్ సెట్ని వేరే సినిమా యూనిట్ వాళ్ళు ఆల్రెడీ రేపటికి బుక్ చేసుకున్నారు సార్. దే ఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ యూ టు కంప్లీట్ ద సీన్ ఇన్ ఆర్డర్ టు డిస్మాంటిల్ ది సెట్. అంటే వేరే సినిమా యూనిట్ వాళ్ళు మీరు ఎప్పుడు సీన్ కంప్లీట్ చేస్తారని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు కంప్లీట్ చేయగానే ఈ సెట్టింగ్ అంతా కూడా డిస్మాంటిల్ చేసేస్తారట. దే ఆర్ ఆల్రెడీ గ్రంబ్లింగ్ దట్ వీ హ్యావ్ డిలేడ్ టూ లాంగ్. మనం ఇప్పటికే బాగా లేట్ చేసినామని వాళ్ళు కోపంతో ఉన్నారు. దే ఆర్ ఆల్రెడీ బిహైండ్ దేర్ షెడ్యూల్. ఎందుకంటే వాళ్ళకు కూడా సినిమా షెడ్యూల్ ఉంటుంది కదా, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం రేపు వాళ్ళదే. దిస్ ప్యూనీ ఫెలో విత్ ద పోర్ట్ఫోలియో హోల్డ్స్ మై లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్. అప్పుడు హీరో అనుకుంటున్నాడు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఈ బుక్ పట్టుకున్నటువంటి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో నా జీవితం ఉందా అని అనుకుంటున్నాడు. హీ వోంట్ ఈవెన్ హియర్ ఆఫ్ ఏ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే కేవలం వాయిదా వేద్దామంటే కూడా వాయిదా వేయనిస్తలేడు అని హీరో అనుకుంటున్నాడు. ద డైరెక్టర్ రిట్రీటెడ్ ఫర్ ఎ వైల్ ఇన్ టు ద అదర్ డార్క్నెస్ వేర్ ద టెక్నీషియన్స్ వర్ గ్యాదర్డ్. ఈ స్పోక్ టు దెమ్ ఇన్ విస్పర్. అప్పుడు డైరెక్టర్ ఏం చేసినట్టంటే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్తోని ఏదో మాట్లాడినట. ఈ స్టర్ దెమ్ అగైన్ ఇన్ టు యాక్టివిటీ. అంటే ఇక్కడ డైరెక్టర్ వాళ్ళందరినీ యాక్టివిటీలోకి వచ్చిన తప్పదా మనం ఈ సినిమాకి సంబంధించినటువంటి సీన్ ఇప్పుడే చేయాలని వాళ్ళందరినీ యాక్టివేట్ చేసినట. నౌ హీ అడ్వాన్స్ టువార్డ్స్ గోపాల్ with an air of one who had examined all aspects of the case and come to a decision. అంటే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు, తప్పదు తీసేయాలని అనుకున్నాడు. సో అప్పుడు గోపాల్ దగ్గరికి డైరెక్టర్ వచ్చింది. యాజ్ హీ సా హిమ్ కమ్ అప్, గోపాల్ ఫెల్ట్ దట్ ద మ్యాన్స్ పిక్చర్ వుడ్ బి కంప్లీట్ ఇఫ్ హీ పుట్ ఆన్ ఏ బ్లాక్ క్యాప్ అండ్ క్యారీడ్ ఏ హాల్టర్ ఇన్ హిస్ హ్యాండ్. అంటే డైరెక్టర్ హీరో దగ్గర రాగానే ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే, ఇక్కడ ఒక నేరస్తునికి ఉరిదీసేటప్పుడు బ్లాక్ క్యాప్ వేస్తారు, ముఖానికి నల్లబట్ట కట్టి ఉరిదీస్తారు కదా, ఇక నా పని కూడా డైరెక్టర్ వచ్చినట్టు ఇక నా పని కూడా అయిపోయింది, నాకు ఉరేస్తారు చంపేస్తారు అంటే ఫీల్ అవుతూ ఉన్నాడు. గోపాల్ న్యూ దట్ హీ వాజ్ ఏ కండెమ్డ్ మ్యాన్. అంటే గోపాల్కి తెలిసిపోయిందట ఇక నేను శిక్ష విధించబడిన మనిషిని అన్నట్టుగా. ద జ్యూరీ హ్యాడ్ గివెన్ ఇట్స్ వర్డిక్ట్. ఆల్రెడీ జడ్జి తీర్పిచ్చిండు, అంటే బాస్ చెప్పిండు కదా ప్రొడ్యూసర్. అలాగే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పిండు కదా. ఈవెన్ బిఫోర్ ద డైరెక్టర్ ఓపెన్డ్ హిజ్ మౌత్ టు సే ఎనీథింగ్ గోపాల్ సెడ్ ఆల్ రైట్ సార్ ఐ విల్ డై. అంటే డైరెక్టర్ ఇక స్టార్ట్ అని అనకముందే సరే సార్ చనిపోదు సార్ అన్నట. లైట్స్ వర్ ఆన్. డైరెక్టర్ చెప్పిండు లైట్స్ వర్ ఆన్, లైట్స్ ఆన్ చేయండి. ద కెమెరా వాజ్ రైట్ టు షూట్. కెమెరాను సిద్ధం చేసారు ఆ సినిమా సంబంధించిన సీన్ తీసుకోవడానికి. ద డైరెక్టర్ హౌల్డ్, అరిచిండట, ఏమని యాక్షన్ అన్నాడట. గోపాల్ డ్రాప్డ్ ద టెలిఫోన్. గోపాల్ ఏం చేసిండు, టెలిఫోన్ను డ్రాప్ చేసిండు, అంటే చేయి నుండి జార విడిచిండు. ఈజ్ హెడ్ ఫెల్ బ్యాక్ అండ్ రోల్డ్ స్లైట్లీ టు ఏ సైడ్. తన యొక్క తలను వన్ సైడ్గా లెఫ్ట్ సైడ్ ఇట్లా కింద పడిపోయినట్టుగా పడిపోయిండు. స్కోర్స్ ఆఫ్ పర్సన్స్ వర్ గేజింగ్ ఆన్ ఈజ్ డైయింగ్ విత్ సాటిస్ఫాక్షన్. చాలామంది ఆ చనిపోయే సీన్ చూసి ఎట్లా ఫీల్ అయ్యారటంటే సాటిస్ఫాక్షన్ అయ్యారట, పర్లేదు బాగా నడిచిండు చనిపోయే సీన్లో. బట్ బిఫోర్ ద డైరెక్టర్ ట్రైడ్ కట్. కానీ ఇక్కడ డైరెక్టర్ కట్ అని చెప్పడానికి ముందే గోపాల్ డిడ్ సంథింగ్. గోపాల్ ఏదో ఒక పని చేసిందట, విచ్ హీ హోప్డ్ వుడ్ పాస్ అన్నోటిస్డ్. అంటే ఎవరు కూడా దాన్ని గుర్తించలేదట, అట్లా ఈయన చేసిందట ఏదో ఒకటి. దో హీ వాజ్ సపోజ్ టు బి డెడ్, he shook his head
స్లైట్లీ ఓపెన్డ్ హిస్ రైట్ ఐ అండ్ వింక్డ్ ఎట్ ద కెమెరా, which he hoped would act as an antidote to the inauspicious role he was doing. అంటే ఈయన అశుభ కార్యాన్ని చేయబోతున్నాడు కదా, వాస్తవానికి ఆ రోజు చనిపోయే సీన్ నటించదు కదా, కానీ ఇక్కడ డైరెక్టర్ ఫోర్స్ చేసిండు. సో అలాంటి సమయంలో ఏం చేసిండటంటే డైరెక్టర్ కట్ అని చెప్పడానికి ముందే ఈయన ఏం చేసిండట, స్లైట్లీ ఓపెన్ ఇస్ రైట్ ఐ అంటే తన యొక్క కుడి కన్ను ఓపెన్ చేసిండట, వింక్డ్ ఎట్ ద కెమెరా కన్ను కొట్టిండట. అంటే ఇక్కడ చనిపోయిండు, యాక్చువల్గా చనిపోయి నటించిండు, కింద పడిపోయిండు, కళ్ళు మూసినాక చనిపోయినాక ఎవరైనా కన్ను ఓపెన్ చేయదు కదా, కానీ ఏం చేసిండు, కుడి కన్ను ఓపెన్ చేసి కెమెరా కన్ను కొట్టిండట, కన్ను కొట్టి మళ్ళీ కళ్ళు మూసిండట. అప్పుడు ఇలా చేయడం వలన తనకు ఈ అశుభ కార్యానికి అంటే ఇలాంటి పని వలన నాకు ఏం కాదు అనేటువంటిది ఒక ఆలోచనతో చేసిండట. అంటే సో ఇప్పుడు ఈయన ఇంత చదువుకున్న యాక్టర్ అయినా కూడా మూఢనమ్మకాన్ని నమ్ముతూ ఉన్నాడు. సో కాబట్టి మూఢనమ్మకాన్ని నమ్ముతూ దానికి విరుడు మందుగా భావించి అలా కెమెరా కనబట్టిండట.